నమస్కారం. మనీ మాటలు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. చెప్తాను. మనతోని ఇప్పుడు విష్ణు ఉన్నారు. అందరికీ నమస్కారం. చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్. మొదటి క్వెషన్ అవుతుంది ట్రంప్ తలకిష్టం సార్. అండ్ దాని తర్వాత గోల్డ్ అక్కడి నుంచి ఏంటవుతుంది? అందుకంతా చెప్తారని నాకు కొద్దిగా యూజ్‌ఫుల్‌గా ఉంటది సార్. అనుకుంటున్నాను సార్. ఇది చెల్లదు అని సుప్రీం కోర్ట్ అని చెప్తున్నారు. ట్రంప్‌కి ఒక డిఫీట్ ఇది. ఇన్‌ఫాక్ట్ ఇది అది 250 ఇయర్స్‌లో ఏ అమెరికన్ ప్రెసిడెంట్‌కి అంత లెవెల్‌లో అయిపోయింది. ఈ ప్రెసిడెంట్‌కి అంతా ఎవరికి అయిపోయినంత డిఫీట్ ఇతనికి అయింది. వాళ్ళ తాలూకు పాలిసీ కంప్లీట్‌లీ చట్టాన్ని ఓవర్‌కమ్ చేస్తున్నారు. అది ముందు చట్టం ఈ పాలిసీనే కంప్లీట్ ఓవర్‌టర్న్ చేయడం ఒక పెద్ద డిఫీట్ ఇది. సుప్రీం కోర్ట్ పబ్లిక్ వంతునే లేదు. ఓకే. పబ్లిక్ కూడా అమెరికాలోని 64% ఏమో అగైన్స్ట్ టారిఫ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు చెప్పిన ఆళ్ళ టారిఫ్ కూడా ఏంటి పనిచేయలేదు. కానీ నేను నిన్న వాళ్ళకి 3 కాల్లని ఇంకో చట్టం తెలుసుకొని దాని మీద అందరి మీద నేను 10% టాక్స్ ఏస్తాను. మరీ చెప్పారు అతను. ఏస్తాను ఇవాళ నుంచి అని చెప్తున్నారు. కానీ నథింగ్ చేంజెస్ అని అంటున్నారు. ఓకే. ఫిబ్రవరి 24 నుంచి అమల్లో వస్తుందని చెప్తున్నారు. ఇక నుంచి 150 రోజులు టాక్స్ ఉంటుందంటారు. అమెరికాకి ఇది పెద్ద ఇది. ఓకే. ఇప్పటివరకంటే 120 ఆర్ $150 బిలియన్ తీసుకుందని తప్పు. ఇవ్వు అని చెప్పి అందరూ అడుగుతారు. తొలివేడి అందరూ ఆల్రెడీ అడుగుతున్నారు. చాలా మంది కూడా అలాగ అడుగుతారు. అడిగి కేసేస్తారు. ఈ $120 బిలియన్ ఏమో ఈ బడ్జెట్ డెఫిసిట్ ఇంకా పెద్ద అవుతుంది. ఈ $120 బిలియన్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అది ఇస్తున్నప్పుడు అది ఎలా ఎఫెక్ట్ అవుతుందనే ఎకానమీ ఒక పెద్ద ప్రాబ్లమ్. డాలర్‌ని ప్రింట్ చేయాలి. ముందులాగా 50% టారిఫ్ వేయడం అవ్వదు. ఒక 10% ఓవర్ ఎగ్జిస్టింగ్ టారిఫ్‌లో వేయవచ్చు. పిడుగులు ఆటోమొబైల్స్‌కి టారిఫ్ దానివల్ల టొయోటా అనేది తప్పిపోయింది. టాటా హుండాయికి అంతా పాజిటివ్. 10% వేశారంటే ఓకే. నైకీ అలాంటి కంపెనీస్ కానీ ప్రాబ్లమ్. ఎందుకంటే நிறைய ఫైన్ ప్రింట్స్ చేయాలి. ఇంకా స్ట్రైక్ డౌన్ చేయాలని చేయొచ్చు. దీనికి వ్యాలిడిటీ 150 రోజులు. 5 మంత్స్ అవుతుంది దీనికి వ్యాలిడిటీ. 5 మంత్స్‌లో దీనికి ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ భయంకరంగా వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ టారిఫ్‌ని ఒప్పుకోదు. దీనివల్ల ఇప్పటికేమో ఇది కన్ఫ్యూజన్‌లోకి వెళ్తుంది. ఇంకా కన్ఫ్యూజన్‌లోకి వెళ్తుంది. ఇండియా గురించి ఒకటి అడుగుతున్నప్పుడు ఇండియా మీద టారిఫ్ ఉంది. డీల్ అవుతుంది. మాకు జీరో టారిఫ్. నాకు జీరో టారిఫ్. మీకు 18 టారిఫ్. దానివల్ల మోడీ గ్రేట్ మ్యాన్ అంటున్నారు. ఇదేమో ఒక పిచ్చి కుక్కలాగా తిరుగుతుంది ఇది. ఇది ఒక ఆరియన్ డాగ్ లాగా అవుతుంది. ఇది ఎలాగ గ్రేట్ మ్యాన్ అయింది. మీరు 18% టారిఫ్ ఒప్పుకుంటారు. ఓకే. వాళ్ళకి 0% టారిఫ్ అనేది ఏ న్యాయం అది. అదికేం గుడ్ డీల్ అనేది నాకు తెలియలేదు. గిఫ్ట్ సిటీ ముందే దానికి 400 పాయింట్లు పెరిగిపోయింది. లేకపోయిన కాలం ఇదేమో సాటర్డే, సండే. ఓకే. మళ్ళీ మండే మార్నింగ్ టారిఫ్ ఇది అవ్వడం వల్ల 400 పాయింట్‌కి మళ్ళీ గాలిలో ఎగిరిపోతుంది. దీనివల్ల అన్సర్టెనిటీ కంటిన్యూ ఉంటుంది. గోల్డ్ గుప్పమని $550 ఓకే. 5080లోని ఫ్యూచర్‌లో 5050 గ్యాస్‌లో ట్రేడ్ అవుతున్నది. అది మనకు గుడ్ న్యూస్. మన చెత్తని రేంజ్‌లోనే ఉన్నది. 1468లో ఇంకా ఉన్నది. ఇప్పుడు సాటర్డే, సండే అక్కడే ఉంటుంది. నెక్స్ట్ వీక్ చూడొచ్చు. ఓకే సార్. ఈ మధ్యలోని సాటర్డే హన్‌లో ఒక బాంబేస్తారు అని చూస్తారు. ముందు రోజు చెప్తున్నప్పుడే నిన్న కూడా చెప్పారు అతను. నేను మధ్యలో ఒక 2 బాంబులేసాను బెటర్‌గా నెగోషియేట్ చేస్తారు అని చెప్తున్నారు. సో, దీంట్లో తొక్క తీసేశారు కదా! చేయడానికి నైట్‌లో బాంబేస్తే ఎయొచ్చు కూడా. ఎందుకని దీని గురించే మాట్లాడతారని. ఓకే సార్. ఇది ఎలాగుందంటే సార్ మీరు 'ఇంద్రన్' మూవీ చూసారా సార్? ఓకే. రజనీకాంత్ ఏమో రోబో చిట్టి అని చేస్తారు. అలాగే అమెరికన్ ఏమో ఓట్ చేసి ఒక చిట్టి ఇప్పుడు రెడీ చేసి ఇప్పుడు అందరూ రణధికారి సరిగ్లేదు అని చేసి లాస్ట్ ఇంటర్వెల్‌గా అంటారు. ఓకే. రెడ్ చిప్ చేసి పైన వదిలారు. ఈ రెడ్ చిట్టి ఏమో చిట్టి ఏం చేస్తుందని ఇంకా వెయిట్ చేసి చూడాలని అనిపిస్తుంది. అమెరికాలో జరుగుతున్న ట్రంప్ కదా! ఇలాగుందని తెలుస్తుంది సార్. ఓకే. రెడ్ చిప్ లోన్ వదిలేసి ఇప్పుడే పైనకి వదిలారు. ఓకే. లాస్ట్ డెత్ స్ట్రైక్. ఇంకా చాలా అసహ్యంగా అదే అనిపిస్తుంది. అస్యూరెంటీ అలాగే లేదు. ఇది ఏంటంటే ఇన్ని రోజులు చెప్పింది ఏంటంటే అమెరికాలో ఫౌండింగ్ ప్రిన్సిపల్ చాలా క్లియర్. లిబరల్ సొసైటీ. ఒక రోజులో ఇన్స్టిట్యూషన్ మళ్ళీ కొడతానని చెప్పారు. మళ్ళీ అన్నీ రిటర్న్ వస్తుంది. మళ్ళీ సెక్రటరీ సెనెట్ కంట్రోల్ తీసుకుంటుంది. డాలర్ కింగ్ అవుతుంది. చైనాకి ఇలాగ చేయడం అవ్వదు. పుతిన్‌ని కొట్టాలవడం ఇదే డిఫరెన్స్ అవుతుంది ఒక జననాయకునికి
నిమిషంకి డీ డాలరైజేషన్ జరగదు అన్నప్పుడు అదని మీరు చెప్పారు. అదవుతాం ఇది ఎగ్జాంపుల్. ఇంకా ఏమో డీ డాలరైజేషన్ అది చెప్తున్నాను చాలా మంది. మీకు అర్థమైంది కదా. మీకు అర్థమైంది సార్ ఇప్పుడే. ఇక్కడ చట్టం వాళ్ళు చేస్తుంది. ప్రజల్ని తప్పని చెప్పడానికి బంచులు ఉన్నారు. మీరు అపాయింట్ చేసిన గురికి ఒక తెలియని మనిషి అని చెప్పేశారు. ఏంటి? ఓకే. అందుకే చెప్తున్నారు ల్యాబ్ డాగ్ ఇది అది అందనాయి అంద కుక్క ఇంద కుక్క అని చెప్తున్నారు. అందుకే తిట్టుతూనే ఉన్నారు. కానీ వీడి వల్ల ఏటి చేయడం అవ్వలేదు. అదే పుటిన్ నుంచి జీ జిన్పింగ్‌లోని ఓకే సార్. మండే అంటే మార్కెట్‌లో రియాక్ట్ అవుతుంది. ఈ న్యూస్ చూస్తున్నప్పుడు నాకేంటి అనిపించింది? నిఫ్టీ సిటీ 400 పాయింట్లు పెరిగిపోయింది. నేను 1000 పాయింట్స్ పెరుగుతుందని ఎదురు చూశాను. ఓకే సార్. దాంట్లో ఇండియా కదా ఏంటి లేదు 18% అని చెప్పేశారు. దాంట్లో గాలి తెగిపోయింది. ఓకే సార్. అందరు ఈ న్యూస్ చూస్తున్నప్పుడు టక్క నుంచి అర్థమైందంటే అయ్యో! ఒక ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ వెళ్ళిపోయింది అని అనుకుంటా. అది ఫస్ట్ స్ట్రైక్ అయింది సార్. ఇప్పుడు ఏం చూసానంటే ఏంటి డోంట్ వరీ టారిఫ్ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఫైన్ సార్. నెక్స్ట్ అవుతుంది గోల్డ్. ఓకే. ఇలాంటి విషయం జరుగుతున్నప్పుడేమో ఒక 3 పాయింట్ గోల్డ్ గురించి మాట చదివాను సార్. ఇది మీకు అడుగుతానని ఇంకో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. గోల్డ్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 20% కింద పడడం వల్ల పొటెన్షియల్ రీబౌండ్‌కి అధికంగా ఉన్నది. ఇదంతా టెక్నికల్. ఇదంతా వదిలేయి. డబ్బులు ప్రింట్ చేయాలా? ప్రింట్ చేయాలి. ఇప్పుడు $120 బిలియన్ నోట్ ప్రింట్ చేయాలి. రైటా? గోల్డ్ $120 బిలియన్ ఎక్స్ట్రా రాదు. ఇంకా $120 బిలియన్ మీరు నోట్ ప్రింట్ చేయాలి. ఇదే మ్యాటర్. నోట్ ప్రింట్ చేయడం కంట్రోల్ చేయడం అవ్వదు. ఇప్పటికీ అవ్వదు. ఇది అవుతుంది మ్యాటర్. ఒక నోటు ప్రింట్ చేయడం గురించి ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. దాంట్లోనేమో తంగంబైల్ మీచలకి ఫ్రెండ్ తంగంబైల్ ఓనర్ రమేష్ సార్ ఏమో ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళతో ఒక ఫ్రెండ్ ఒక ఎకనామిక్స్ చెప్పారని చెప్తున్నారు. గోల్డ్ ఒక ఔన్స్ $23 నుంచి $25 ఔన్స్ వరకు వెళ్తుంది. అలాగని నాకు తెలిసిన ఒక పెద్ద ఎకనామిక్స్ చెప్పారు. వాళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఆల్రెడీ సడన్గా నోట్లు ప్రింట్ చేసి సర్క్యులేషన్ రిలీజ్ చేశారు. అలాగని ఒక చెప్పిన అని చెప్తున్నారు. ఓకే. కరెక్ట్. ఆ పాయింట్ చెప్పను నేను కూడా చెప్తున్నాను సార్. ఏంటి క్వశ్చన్ అడుగుతున్నావు? గోల్డ్ $23,000 ఒక ఔన్స్ వెళ్తుంది. తంగమయ్యలకేమో చాలా ఎకనామిక్స్ తెలుసు. అడిగిన ఎకనామిక్స్ లేదు. రైటా? నేను ఒక సాధారణ ఇంజనీర్. కానీ నేను ఒక ఎకనామిస్ట్ కాదు. గోల్డ్ $23,000 $24,000 ఔన్స్ వెళ్తుందా? ఎప్పుడు అన్నది క్వశ్చన్. ఈ సంవత్సరంలో వెళ్తుందో వెళ్ళదు. ఇప్పుడు గోల్డ్ ఏమో $5,000 ఉంది. ఇక్కడ నుంచి 5 టైమ్స్ అంటున్నారు. 1000 నుంచి $5,000 అనడానికి నియర్లీ 6,000 సంవత్సరం అయింది. 2012-13లో నాకు $1,000 ఉంటుంది. 4 టైమ్స్ సార్. అదే 4 టైమ్స్ మీరు అడుగుతున్నారు. 2013 నుంచి 2025 అయింది. 2025 నుంచి 2035కి రావడానికి అవకాశం ఉంది. అంతే. ఎకనామిస్ట్ ఎవరంత తెలిసిపోయింది. నేను వెళ్ళే నాకు 70 ఇయర్స్ అయినప్పుడు అవడానికి అవకాశం ఉంది. నా తర్వాత 70 ఇయర్ బర్త్డే అవ్వడానికి గోల్డ్ $25కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక ఔన్స్. ఓకే. ఒక ఔన్స్ అనేది 28 నుంచి 30 గ్రాములు అనడానికి అవకాశం ఉంది. రౌండ్ 30 గ్రాములు. ఓకే. 30 గ్రాములు $25,000. ఒక గ్రామ్ $800. ఈరోజు డేట్లో చూసామంటే అరౌండ్ ₹70,000. 66. అప్పుడేమో 120, 180 ఉంటుంది. డాలర్. సార్ క్షమించండి సార్, మీరు 10 సంవత్సరాల్లోనే డబుల్ అయిపోతుందా? ఓకే. ఇది డబుల్ అయిందా? అది డబుల్ అవుతుంది కదా. ఇది లాగే సార్. సార్ ఓకే సార్. నేనేం చెప్తున్నాను 60-70% వెళ్తుందా? ఓకే. మీరు కానీ లెక్క పెట్టి చూసామంటే ఒక గ్రామ్ అనేది 1 లక్ష దాటిపోతుంది అని అర్థం. నేను చెప్పలేదు. నేను చెప్తున్నా, మీరు చెప్తున్న ఈ లెక్కలు చూస్తున్నా. రూపాయి పెరగాలి, గోల్డ్ కూడా పెరగాలి. ఆ ట్రెండ్ లైన్ అలాగేసానంటే ఆ గ్రామ్ 1 లాక్ రావడానికి అవకాశం ఉంది. నేను చెప్పింది నా 70 ఇయర్స్ వయసులో. ఓకే సార్. నా తలకు వయసు అవుతుంది 58. 10-12 సంవత్సరాలు. ఓకే. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఓకే. నేను సేఫ్ అని చెప్తానంటే మీ తల క్రికెట్ బర్త్డేలోనే వచ్చేస్తుంది. అది కూడా 13 సంవత్సరాలు సార్. అదని చెప్తున్నా. ఓకే సార్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకే. జాయిన్స్ ఏమో ఏదో ఒక రోజు ఒక నెలకు ఒకటి 2 నెలలకు ఒకసారి పైన వదిలితే బాగుంటుంది. కొత్తగా ఒక్కొక్కటి వదులుతూనే ఉన్నారు. అది ఒకటి. హీరో పెంచున్న ఒక పెద్దకి వస్తున్నాను సార్. బ్రెయిన్ క్యాపిటల్ ఏమో మనకి ఓకే చెప్పేశారు. ఆర్బీఐ అలాగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకే. అందులో క్వాలిటీ వాల్స్ వచ్చింది. దాంట్లో ఎల్ఐసి లోన్కి వెళ్ళి ఒక ఆట ఆడారు. ఎల్ఐసి ఇందనా పాపత్ బాంధవం ఎప్పుడు ఉన్నారు కదా. అదంతా మనం రేపు మాట్లాడతాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.